పవన్ సార్కున్న ఫాలోయింగ్ హీరోలలో ఎవ్వరికి ఉండదు కావచ్చు. తెలుగు ప్రేక్షకులే కాదు బయటి దేశపోళ్ళు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఇంకా బయటి దేశాలకు వలసపోయిన తెలుగు అయితే పవన్ సార్ మీద ఉత్త అభిమానమే కాదు దేశాన్ని మార్చే శక్తి ఆయనకు ఉందని అనుకుంటారు. అట్లనే ఒక అభిమాని ఐర్లాండ్కి వెళ్ళి ఉత్తరం వేసిండు. ఆ ఉత్తరం చదివినాక పాపం పవన్ సార్ ఏడు పాపుకోలేకపోయిందట. అభిమాన అక్షరాలు చదువుతుంటే కండ్ల పంటి నీళ్లు వల్ల దుంకి కాగితాలు తడిచిపోయినాయట. ఇక ఆ ఎమోషన్ మనసులు పెట్టుకోలేక ట్విట్టర్ ఇడిచిండు పవన్ సారు. ఓ నా ప్రియమైన అభిమానుడా, ఇక్కడో ఐర్లాండ్ దేశంలో కళాసీగా పనిచేస్తున్న నువ్వేసిన ఉత్తరం అందింది. అది చదువుతున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నా. నాతో నేర్పించిన పో అని మస్తు ఫీల్ అయిండు. ఇక పవన్ సార్ లెటర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఎవరా అభిమాని, అసలు ఆయన ఉత్తరంలో ఏం రాసిండు అని కొత్త చర్చలు చేతులేపుతున్నాయి. అన్నా పవన్ అన్న, కష్టాలు కన్నీళ్లు రుణాలు దారుణాలు కారణాలుగా చూపెడుతూ నా దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశంలో అవమానాలలో ఆనందాలను దేవులాడుకునే నా సొంటోళ్ళందరికీ నీ మీద ఒకటే ఆశన్న. ఇక్కడో బొలీవియా అడవులలో అంతమైపోతుంది అనుకున్న విప్లవానికి కొత్త రూపం ఏదైనా కనిపెట్టకపోతావా? సరికొత్త గెరిల్లా వారికి ఫేర్ను సురువు చేయకపోతావా? మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మార్చకపోతావా అని చాలా ఎమోషనల్ గా ఉత్తరంలో రాసిండు పవన్ కళ్యాణ్ సార్ అభిమాని.